బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 8 లెసన్ 6 ఆరవ పాఠం పాతాళ లోకము యొక్క వివరము. పాతాళ లోకము యొక్క వివరము. ఇప్పటి వరకు మనము పరలోకము యొక్క వివరమును, భూలోకము యొక్క వివరమును తెలుసుకున్నాం. ఇక ఉన్న లోకాలలో మూడవ లోకమైనటువంటి, చివరి లోకమైనటువంటి పాతాళ లోకము యొక్క వివరమును ఇప్పుడు మనము తెలుసుకుందాం. పాతాళ లోకమునకు ఉన్నటువంటి పర్యాయ పదములు, పాతాళ లోకమునకు ఉన్నటువంటి పర్యాయ పదములు ఏవనగా మృతుల లోకము. పాతాళ లోకము అన్న, మృతుల లోకము అన్న ఒకటే. సజీవుల లోకము, ఇదిగో ఈ భూలోకము. సజీవులు తాత్కాలికముగా ఉండేటువంటి లోకము భూలోకము. సజీవులు శాశ్వతంగా ఉండేటువంటి లోకము పరలోకము. ఇక పాతాళ లోకము ఏమిటంటే మృతుల లోకము. పాతాళ లోకమునకు ఉన్నటువంటి పేరేమిటి? మృతుల లోకము. ఆ పేరే ఆ లోకము యొక్క స్వభావాన్ని తెలియజేస్తోంది. మృతులు ఉంటారు అక్కడ. అక్కడ నాశనం ఉంటుంది. అక్కడ మరణం. మృతుల లోకము. అలాగే మరొక పర్యాయ పదం ఏంటంటే క్రింది లోకము. లోతైన లోకము, క్రింది లోకము. పైనున్న లోకం ఏది? పరలోకం. మధ్యనున్న లోకం ఏది? భూలోకం. క్రిందనున్న లోకమేది? పాతాళం. వాక్య సంబంధమైనటువంటి చక్కని ఆధారాలను ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకోబోతున్నాం. క్రింది లోకము అని కూడా పాతాళ లోకాన్ని పిలవచ్చు. అలాగే మరొక పర్యాయ పదం ఏంటంటే మూడవ ఆకాశము. మొదటి ఆకాశము అనగా పరలోకము, రెండవ ఆకాశము అనగా భూమి ఉన్నటువంటి లోకము, మూడవ ఆకాశము అనగా పాతాళ లోకము. దానికి కూడా ఒక బౌండరీ ఉంది, సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు లోపల ఉన్నటువంటి లోకమే పాతాళ లోకము. పాతాళ లోకము. ప్రియులారా, ఇత్యాది పర్యాయ పదాలతో పరిశుద్ధ గ్రంథంలో పాతాళ లోకము మనకు కనిపిస్తుంది. హెబ్రీ భాషలో అనగా పురాతనమైనటువంటి మూల భాషలో పాతాళ లోకమును ఏమని పిలుస్తారంటే షియోల్ అని పిలుస్తారు. షియోల్. ఈ షియోల్ అనేటువంటి పదానికి లోతైనటువంటి అగాధము, పాతాళము అనేటువంటి అర్థం వస్తుంది. అలాగే ఆంగ్లంలో పాతాళాన్ని ఎబిస్ అంటారు. ఎబిస్ అంటే పాతాళ లోకము అనగా లోతైనటువంటి లోకము, అనగా ఒక అగాధ లోయ. అందులోనికి వెళ్ళారంటే రావడం కష్టం అనేటువంటి అర్థమును మనము ఎబిస్ అనేటువంటి పదమునకు సంబంధించి తెలుసుకోవచ్చు. ఇది పాతాళము లేక పాతాళ లోకము అనేటువంటి పేరులో ఉన్నటువంటి పరమార్థం. ఇక పరిశుద్ధ గ్రంథంలో వివరణను మనం తెలుసుకుందాం. పాతాళ లోకము యొక్క వివరము. ప్రారంభంలో యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథము 32వ అధ్యాయము 18వ వాక్యం నుండి. నరపుత్రుడా, అల్లరి చేయు ఐగుప్తీయుల సమూహమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. ఐగుప్తీయుల యొక్క నాశనమును గూర్చి దేవుడు ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. ఐగుప్తీయులు అనగా ఇక్కడ భక్తిహీనులు అన్నమాట. ఐగుప్తీయులలో భక్తిపరులు ఎవరు ఉండరు. వారు విగ్రహారాధికులు. సూర్యుని నమస్కారం చేస్తారు, చంద్రునికి నమస్కారం చేస్తారు. వారు విగ్రహారాధనలో ఆరితేరిపోయిన వారు, జీవము గల దేవుని వైపు తిరగనివారు. ఈ ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను ఇబ్బంది పెట్టడంలో కూడా అగ్రస్థానంలో ఉంటారు. కనుక ఈ ఐగుప్తీయులకు దేవుడు శిక్ష విధిస్తున్నాడు. ఈ శిక్షను విధించే క్రమంలో
ఇదిగో వారి యొక్క పతనం ఎంత ఘోరంగా ఉంటుందో తెలియజేస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు ఆయన? నీవు ఐగుప్తీయుల యొక్క నాశనమును గూర్చి అంగలార్చుము. ప్రసిద్ధి నొందిన జనముల కుమార్తెలు, వారు ప్రసిద్ధి నొందిన వారు, రాజులు, రాణులు, అధికారులు, ప్రసిద్ధి నొందిన వారు భూమి క్రిందికి దిగిపోయినట్లు భూమి క్రిందికిని, పాతాళమునకు పోయిన వారి యొద్దకును వారిని పడవేయుము. అంటే భూమి క్రింద పాతాళమున్నది అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. భూలోకము క్రింద ఏ లోకం ఉంది? పాతాళ లోకము. భూమి క్రింద అనగానే భూమిని త్రవ్వుకుంటూ వెళ్ళిపోతే కనిపిస్తుందా పాతాళం? కాదు. ఈ భూమండలాన్ని, ఈ భూమండలము ఏ లోకంలో అయితే ఉందో ఆ భూలోకాన్ని దాటి ఇంకా క్రిందకు వెళ్ళిపోతే, ఆ బౌండరీని దాటి వెళ్ళిపోతే అప్పుడు పాతాళ లోకపు యొక్క అంచులు మనకు కనిపిస్తాయి. మనము శరీరులుగా ఉన్నప్పుడు పరిశోధనలు చేసి ఆ పాతాళ లోకపు అంచును శరీరముతో మనము వెళ్ళి చూడటానికి వీలు లేదు. ఎందుకంటే భూలోకములో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలిసినదంతా 5% నుంచి 10% మాత్రమే. ఇంకా మిగిలినదంతా డార్క్ మ్యాటర్ అని సరిపెట్టుకున్నారు కదా, ఆ డార్క్ మ్యాటర్ అంతా దాటి వెళ్ళిపోవాలి. అలా క్రిందకు వెళ్ళిపోతే అప్పుడు పాతాళ లోకము యొక్క అంచులు కనిపిస్తాయి, ఆ మొదలు కనిపిస్తుంది, ఆ సరిహద్దు కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళాలంటే దేవుని అనుమతి లేదు, కేవలము ఆత్మలకు మాత్రమే అనుమతి ఉంది. శరీరాన్ని విడిచిన ఆత్మలకు మాత్రమే అక్కడికి వెళ్ళేటువంటి అనుమతి ఉంది. శరీరాలతో ఏ ఒక్కరు కూడా వెళ్ళలేరు. భూమి క్రింద ఉన్నటువంటి పాతాళము అనగా భూలోకము క్రింద ఉన్నటువంటి 3వ లోకం అది, పాతాళ లోకం అది. ఇంకా చూడండి, సౌందర్యమందు నీవు ఎవనిని మించిన వాడవు, దిగి సున్నతి నొందని వారి యొద్ద పడియుండుము. ఖడ్గము చేత హతమైన వారి మధ్య వారు కూలుదురు, అది కత్తిపాలగును. దానిని దాని జనులను లాగి పడవేయుడి, వారు దిగిపోయిరే. దిగిపో, దిగిపో అంటున్నాడు దేవుడు. అంటే పాతాళమునకు దిగిపో అని అర్థం. పాతాళము క్రింద ఉన్న లోకం కదా, 3వ ఆకాశం అది. కనుక దిగిపో. సున్నతి నొందని వీరు ఖడ్గము చేత హతమై అక్కడ పడియుండిరే అని అందరు. పాతాళములోనున్న పరాక్రమశాలురలో బలాఢ్యులు దాని గూర్చియు దాని సహాయులను గూర్చియు అందరూ. అశ్షూరును దాని సమూహమంతయు అచ్చటనున్నవి, దాని చుట్టూను వారి సమాధులున్నవి. వారందరూ కత్తిపాలై చచ్చియున్నారు. అశ్షూరు వారు కూడా అక్కడే ఉన్నారు. భక్తిహీనులు అందరూ కూడా అక్కడే ఉంటారు. పాతాళ లోకములో భక్తిహీనులు అందరూ కూడా ఉన్నారు. ఇదిగో నీవు కూడా వారి చెంతకే వెళ్ళాలని ఐగుప్తునకు దేవుడు ఇదిగో ఈ మాటలను ప్రకటిస్తున్నాడు. తర్వాత దాని సమాధులు అంటే చనిపోయిన వారని అర్థం. సమాధి భూమి మీద ఉన్నటువంటి సమాధి, అది మనకు తెలుసు. కానీ దేవుడు ఇక్కడ వారి సమాధులు అని ఆ మాట ప్రయోగించాడంటే చనిపోయినటువంటి వారి ఆత్మలు అక్కడ ఉన్నాయని ఆయన యొక్క పరమార్థం. దాని సమాధులు పాతాళాగాధములో నియమింపబడినవి, దాని సమూహము దాని సమాధి చుట్టూనున్నది. వారందరూ సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు కత్తిపాలై చచ్చిపడి ఉండిరి. సజీవుల లోకం అంటే భూలోకం. ఈ భూలోకంలో వారు భయంకరులుగా ప్రవర్తించారు, దేవుని పట్టించుకోలేదు, దేవుని మాట వినలేదు. మరి ఇప్పుడు ఏమైంది వారి పరిస్థితి? వారు పాతాళములో పడిపోయారు. అక్కడ ఏలామును దాని సమూహమును సమాధి చుట్టూనున్నవి అందరూ కత్తిపాలై చచ్చిరి. వారు సజీవుల లోకములో భయంకరులైన వారు, వారు సున్నతి లేనివారై పాతాళములోనికి దిగిపోయిరి. గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారు అవమానమునొందుదురు. పాతాళం అంటే చూసారా ఎలా ఉందో? గోతిలోనికి దిగిపోయినట్టే. అప్పుడప్పుడు తెరచి ఉంచినటువంటి బోరుబావి యొక్క రంధ్రంలో చిన్నపిల్లలు పడిపోతూ ఉంటారు. వారిని మరలా తీయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అప్పుడప్పుడు సఫలులవుతారు, చాలాసార్లు విఫలులవుతారు. ఎందుచేత? ఆ బోరుబావిలో పడ్డాడంటే తిరిగి రావడం కష్టం. లోతైనటువంటి గొయ్యది. ఇదిగో అంతకంటే లోతైనది పాతాళము. ఇంకా చూడండి, హతులైన వారి మధ్య దానికిని దాని సమూహమునకును పడక ఒకటి
ఏర్పడెను. దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారై హతులైరి. వారు సజీవుల లోకములో భయంకరులు గనక గోతిలోనికి దిగిపోయిన వారితో కూడా వారును అవమానము నొందుదురు. హతులైన వారి మధ్య అది ఉంచబడును. హతులైన వారి మధ్య అది ఉంచబడును అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడండి, అంటే పాతాళ లోకములో ఉన్నటువంటి వారందరూ ఎవరన్నమాట? పాతాళ లోకములో ఉన్నటువంటి వారందరూ మృతులు, చనిపోయిన వారు. ఆ చనిపోయిన వారి యొద్దకు నిన్ను నేను పంపిస్తున్నాను అని దేవుడు ఇక్కడ ఐగుప్తునకు తెలియజేస్తున్నాడు. తర్వాత మాట కూడా చూడండి, తర్వాత వాక్య భాగం. అక్కడ మెషకును తుబాలును దాని సమూహమును ఉన్నవి, దాని సమాధులు దాని చుట్టూనున్నవి. వారందరూ సున్నతి లేనివారు, సజీవుల లోకములో వారు భయంకరులైరి గనుక వారు కత్తిపాలైరి. ఆయుధములను చేత పట్టుకొని పాతాళములోనికి దిగిపోయిరి. దేవునితో యుద్ధం చేద్దాం అనుకుంటే ఆయుధములతోనే పాతాళమునకు దిగిపోతారని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మనుష్యులను పాతాళ లోకానికి పంపిస్తున్నాడు. మరణించినటువంటి వారిని పాతాళ లోకమునకు పంపిస్తున్నాడు. పాతాళ లోకము ఏదో పైనున్నటువంటి లోకము, లేకపోతే సర్వసుఖాలు ఉన్నటువంటి లోకము అని అనుకోకండి. పాతాళ లోకము అనగానే అది మృతుల లోకము. మృతుల లోకము, చనిపోయిన వారు ఉండేటువంటి లోకము అని మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని వాక్య భాగాలను పాతాళ లోకమును గురించి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తూ మనము నేర్చుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 8వ వాక్యం. అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగానున్నది, నీవేమి ఎరుగుదువు? పరలోకమును గూర్చి మనం మాట్లాడాలంటే ఆకాశం, పరమాకాశం, ఊర్ధ్వలోకం, ఉన్నతమైన లోకం, ఎత్తైనది అని మాట్లాడతాం. మరి పాతాళాన్ని గురించి మాట్లాడాలంటే ఇదిగో చూడండి, లోతైనది, లోతుగా ఉన్నది, ఒక అగాధము. పాతాళము ఒక అగాధముతో పోల్చబడినది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలను మనం సులువుగా అర్థం చేసుకుంటామని దేవుడు ఈ భూమి మీద ఎత్తైనటువంటి ప్రదేశాలను ఉంచాడు, లోతైనటువంటి ప్రదేశాలను కూడా ఉంచాడు. అప్పుడప్పుడు పర్యాటకులు వెళుతూ ఉంటారు కొన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా పర్వత ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అలాగే లోయలను చూడడానికి కూడా వెళుతూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో అరకు లోయ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది కదా, అరకు లోయ వ్యాలీ అంటారు. అరకు వ్యాలీ అంటే లోతైనటువంటి ప్రాంతం ఉంది అక్కడ. అలాగే హిమాలయాలు ఎత్తైనటువంటి పర్వత ప్రాంతాలు. దేవుడు భూమి మీద ఈ ప్రాంతాలను మనకు చూపించటంలో, ఇలా లోయ కలిగినటువంటి ప్రాంతాలు, పర్వతాలు కలిగినటువంటి ప్రాంతాలు, ఇటువంటి ప్రాంతాలను మనకు చూపించటంలో ఆయన ఉద్దేశం ఏంటి? ఉన్నతమైనటువంటి లోకము పరలోకము అని తెలుసుకోండి, ఎత్తైనటువంటి లోకము, లోతైనటువంటి లోకము పాతాళం అని తెలుసుకోండి. వాటిని చూచైనా తెలుసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది, ఆ వివరము వ్రాయబడింది, గ్రహించండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పాతాళము లోతైనటువంటిది, అలాగే పాతాళము క్రిందన ఉన్నటువంటిది. లోకములను గూర్చి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మొదటి లోకము పరలోకము, రెండవ లోకము భూలోకము, మూడవ లోకము క్రింద ఉన్న లోకము పాతాళ లోకము అని మనం తెలుసుకుంటున్నాం. ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఆధారాలను మీరు జాగ్రత్తగా గమనించండి. సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 24వ వాక్యాన్ని మీరు చూడగలిగితే స్పష్టంగా వ్రాయబడింది. ఇక్కడ పాతాళ లోకము క్రిందనే ఉన్నది. ఎందుకు ఇంత మీకు నొక్కి వక్కానించి ఈ మాటలను తెలియజేస్తున్నానంటే, చాలా దుర్బోధలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ లోకములను గూర్చి చాలా దుర్బోధలు. పాతాళం పైనుందని ఒకడంటాడు, లోకాలు ఇంకా చాలా ఉన్నాయని మరొకడు అంటాడు. కలిపి చెరిపెడు బోధలు ఎన్నెన్నో ఉన్నాయి. ఈ లోకంలో ఎవరుంటారో తెలియదు, ఆ లోకంలో ఎవరుంటారో తెలియదు, ఏ లోక నివాసులు ఎవరో తెలియనటువంటి పరిస్థితులలో దుర్బోధలు ఎన్నో పుట్టుకుని వచ్చాయి.
కనుక ఈ విషయాలను గురించి మనము పరిపూర్ణముగా చక్కగా వాక్యపు ఆధారాలతో నేర్చుకొని సిద్ధపడి అనేకులకు ప్రకటించాలి. ఇదిగో పాతాళ లోకము ఎక్కడుంది? క్రిందనే ఉన్నదని పరిశుద్ధ గ్రంథములో ఈ వాక్య భాగం ద్వారా మనము అర్థం చేసుకోవచ్చు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు ఇదిగో పరమునకు పోయే జీవమార్గమును కనుగొంటాడు, అందులో నడుచుకుంటాడు. మీరు ఆలోచన చేస్తున్నారా? ఎంత చక్కగా వ్రాయబడింది దేవుని గ్రంథం. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం తరచి చూస్తున్నాం. ఎక్కడా కూడా భిన్నమైన బోధ మనకు కనిపించడం లేదు. మనుషుల నోట మనకు భిన్నమైన బోధలు కనిపిస్తాయి, కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలలో ఎక్కడ కూడా మనకు భిన్నమైన బోధ కనిపించదు. పాతాళము క్రిందనున్నది, దానిని మనం తప్పించుకోవాలి. అందులోనికి మనం వెళ్ళిపోయి అక్కడే శాశ్వతంగా నిత్య నరకాగ్నిని అనుభవించే వారముగా ఉండకూడదు. పరమునకు పోయే జీవమార్గము అనగా యేసుక్రీస్తు ప్రభువును మనము కనుగొనాలి. ఆయనలో మనము జీవించాలి, ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. అలాగునని పరిశుద్ధ గ్రంథంలో ఇంకను పాతాళ లోకమును గురించి మనం ఆలోచన చేయగలిగితే 89వ కీర్తన 48వ వాక్యాన్ని చూడండి. 89వ కీర్తన 48వ వాక్యంలో చనిపోయినటువంటి వారందరూ కూడా పాతాళ లోకమును చూడవలసినదే అని ఇక్కడ వ్రాయబడింది. జాగ్రత్తగా ఈ మాటలను గమనించండి. కీర్తనల గ్రంథంలో 89వ కీర్తన 48వ వాక్యం, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? నరులలో ఎవరైనా ఇలాగే నేను స్థిరంగా ఉండిపోతాను, ఈ శరీరంలో ఉండిపోతాను, ఈ లోకమే శాశ్వతం అని అనుకున్నా కానీ ఎవరైనా ఉండగలిగారా? ఉండడానికి అవకాశం ఉందా? లేదు. ప్రతి ఒక్కరూ కూడా మరణమును చూడాలి. నేనైనా మీరైనా మనం అందరం లోకములో ఎవరైనా సరే మరణమును చూడాలి. ఎందుకంటే ఇది తాత్కాలికమైనటువంటి నివాస స్థలం. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? పాతాళమునకు మనం వెళ్ళాలి. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలిగిన వాడెవడు? మీరు ఆలోచన చేస్తున్నారా? పాతాళమునకు వెళ్ళాలి. ఇక్కడ మీకు కొద్దిగా సందేహం రావచ్చు. అదేమిటంటే, పాతాళమును తప్పించుకోవాలని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది కదండి. ఇప్పుడే మనం చదువుకున్నాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వాక్యంలో ఇప్పుడే చదువుకున్నాం. పాతాళమును తప్పించుకొని పరమునకు మనం వెళ్ళిపోవాలి కదా, పరమును చేరుకోవాలి కదా. మరి పాతాళ వశము కాకుండా ఎవ్వరూ కూడా మినహాయింపబడరు అని వ్రాయబడింది ఏంటి? ఎందుకు వ్రాయబడిందంటే, మరణించిన ప్రతి ఒక్కరూ కూడా పాతాళమునకే వెళ్ళాలి. అయితే నీతిమంతులు పాతాళమునకు వెళ్ళినప్పుడు అక్కడ నెమ్మది పొందేటువంటి స్థలం అనేది ఒకటి ఉంది. పాతాళములో తాత్కాలికంగా నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది. ఈ భూమి ఎలాగైతే తాత్కాలిక నివాసమో, పాతాళంలో కూడా ఒక తాత్కాలిక నివాసం ఉంది. అదేమిటంటే నెమ్మది పొందే స్థలము. నీతిమంతుల ఆత్మలు ప్రస్తుతానికి తాత్కాలికంగా అక్కడికే వెళ్తున్నాయి. అంతేందుకు, యేసుక్రీస్తు ప్రభువు కూడా మరణించిన తర్వాత అక్కడికే వెళ్ళారు. తిరిగి మరల వచ్చేశారు. 3వ దినమున ఆయన తిరిగి లేచారు కదా, వచ్చేశారు. కానీ మిగిలిన వారు తిరిగి లేచారా? నీతిమంతులు మిగిలిన వారు ఎవరైనా తిరిగి లేచారా? పరలోకానికి వెళ్ళిపోయారా? దావీదే ఇంకా పరలోకమునికి ఎక్కిపోలేదు అని వ్రాయబడింది. మీకు అర్థమవుతుందా? దావీదే ఇంకా పరలోకమునికి ఎక్కిపోలేదు. అబ్రహాము గారు ఇంకా అక్కడే ఉన్నారు. అంటే ఈ నీతిమంతుల ఆత్మలు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఉన్నాయి. అది తాత్కాలికమైనటువంటి ప్రదేశము. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు వారిని పరమునకు తీసుకుని వెళ్ళిపోతారు. మరి మిగిలిన వారికి పాతాళమే శాశ్వతం. అలా మనం జీవించకూడదు. పాతాళమే శాశ్వతం అనేటువంటి జీవిత విధానం మనకు ఉండకూడదు. మనము పరలోకమునకు వెళతాము. ఏమంటే మీరు ఆలోచన చేయండి. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మనము పైనున్న వాటిని వెతుకుతున్నాం.
ఈ భూమి శాశ్వతం అనుకుంటున్నావా? కాదు, తాత్కాలికం. అలాగే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలు పాతాళ లోకములో నెమ్మది పొందేటువంటి స్థలమునకు వెళ్ళినప్పుడు అది తాత్కాలికమనే వారు భావించి మేము పరమునకే వెళతామని అనుకుంటున్నారు. వారు విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ వారికి బాధ లేదు. నెమ్మది పొందు స్థలము అని ఉంది. అందుచేతనే నెమ్మది పొందు స్థలము. మిగిలిన వారు యాతన పెట్టబడుతున్నారు, అనగా భక్తిహీనులందరూ. మునుపు వాక్య భాగాలలో మీరు చదువుకున్నారు కదా, ఐగుప్తునకు దేవుడు విధించినటువంటి శిక్ష ఆ వాక్య భాగంలో మీరు నేర్చుకున్నారు కదా. అట్టివారైతే అంటే భక్తిహీనులైతే, దేవుని ఎరుగని వారైతే, రక్షణలో లేనివారైతే వారు యాతన పెట్టబడతారు. కానీ రక్షణలో ఉన్నవారైతే, నీతిమంతులైతే చక్కగా వారు పరమునకు వెళ్ళిపోతారు. అప్పటి వరకు పాతాళములో నెమ్మది పొందే స్థలంలో వారు ఉంటారు. అందుచేతనే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. మరణించిన ప్రతి ఒక్కరూ కూడా పాతాళమునకు వెళ్ళి తీరాలి. ఇక దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఆయా సందర్భాలలో పాతాళమునకు వెళ్ళిపోయినటువంటి భక్తిహీనులను గూర్చే మాట్లాడుతున్నాడు. మరి నీతిమంతులు కూడా పాతాళ లోకములో నెమ్మది పొందేటువంటి స్థలమునకు వెళుతున్నారు కదా అంటే వారు తాత్కాలికంగా ఉంటున్నారు. అది వారి పర్మనెంట్ ప్లేస్ కాదు కదా. అందుచేత పాతాళమునకు వెళ్ళిపోయాడు, పాతాళమునకు దిగిపోయాడు అనగానే ఒక భక్తిహీనుని గూర్చే దేవుడు మాట్లాడుతున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇది లోతైనటువంటి వివరణ. జాగ్రత్తగా మనసు పెట్టి అర్థం చేసుకోవాలి. అటువంటి ఒక వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని మీరు చూడండి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం. ఇక్కడ భక్తిహీనులు పాతాళమునకు వెళుతున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. నీతిమంతులను గురించి దేవుడు పడిపోతున్నారు అని చెప్పడు. నీతిమంతులు నెమ్మది పొందే స్థలము పాతాళ లోకములో ఉన్నప్పుడు అక్కడికి వెళుతున్నా వారు పడిపోయినట్టు కాదు కదా, వారు విశ్రాంతికి వెళుతున్నారు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారు పరమునకు వెళ్ళిపోతారు. వారి ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. పరలోకములో వారి యొక్క ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారు వారిని తీసుకుని వెళతారు. కనుక వారు నిరీక్షణతో ఉన్నారు. అయితే మరి మిగిలిన వారికి ఆ నిరీక్షణ లేదు. మిగిలిన వారు అక్కడ బాధింపబడుతున్నారు కూడా. కనుక పాతాళములో పడిపోయారు, పాతాళములోనికి వెళ్ళిపోయారు, కూలిపోయారు, దిగిపోయారు అనేటువంటి మాటలను దేవుడు ఎవరికి ప్రయోగిస్తున్నాడు? ఇదిగో పాపాత్ములకు, దుష్టులకు, అనీతిమంతులకు ప్రయోగిస్తున్నాడు. కనుక ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. పాతాళ లోకము యొక్క వివరము అనగానే పాతాళము భక్తిహీనులను మృంగేయటానికి అపరిమితముగా నోరు తెరచి ఇదిగో వారి కొరకు ఎదురు చూస్తోంది. నాశనమునకు పోవు మార్గం ఎటువంటిది? విశాలంగా ఉంటుంది. కనుక పాతాళంలో ఎప్పుడు బిజీయే. నెమ్మది పొందేటువంటి స్థలమునకు వెళ్ళేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఏమండి? నెమ్మది పొందే స్థలమునకు వెళ్ళేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే నీతిమంతులు ఇరుకైన మార్గము ద్వారా భూమి మీద బ్రతుకుతున్నారు. క్రీస్తు యేసులో బ్రతకడం అంటే ఇరుకైన మార్గము కదా. ఆ విధంగా దేవుని కొరకు బ్రతికేటువంటి వారు తక్కువ మంది ఉంటున్నారు. పాపాత్ములు, దుష్టులు, అనీతిమంతులు ఎక్కువ మంది ఉంటున్నారు. కనుక పాతాళము అపరిమితముగా నోరు తెరిచి వారి కొరకు కనిపెట్టుకుని ఉంది. విశాలమైనటువంటి మార్గం ఎప్పుడు రద్దీయే. భక్తిహీనులు వేదనకరమైనటువంటి స్థలానికి అలా పోతూనే ఉన్నారు. ఎంతోమంది రోజు మరణించడం లేదా ప్రపంచంలో? మరణించే వారిలో నీతిమంతులు ఉన్నారా ఎక్కువ మంది, లేక అనీతిమంతులు ఉన్నారా? అనీతిమంతులే ఉన్నారు. నీతిమంతులు బహు తక్కువ మంది, అరుదుగా ఉంటారు. కనుక అపరిమితముగా తన నోరు తెరచి ఇదిగో భక్తిహీనులను పట్టేసుకుంటుంది, తనలోనికి లాగేసుకుంటుంది, శిక్షలోనికి వారిని పంపించేస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. అలాగే పాతాళ లోకములో
మృతులు ఉంటారని మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. మృత్యువును వెంబడిస్తున్నటువంటి లోకం ఏది? పాతాళ లోకము. అంటే మరణించినటువంటి వారి ఆత్మలను పాతాళ లోకము వెంటనే పట్టుకుంటుంది. ఆ ఆత్మలు ఎక్కడ విడిచిపెట్టబడవు. కొంతమంది అనుకుంటారు మరణించిన వారు వారి ఆత్మలు ఇక్కడెక్కడ తిరుగుతున్నాయి, ఆ చెట్టు మీద ఉంది, ఈ పుట్ట మీద ఉంది అని అనుకుంటారు. లేదు, మృత్యువును వెంబడించేది పాతాళ లోకము. జాగ్రత్తగా తెలుసుకోండి. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గము వలనను, కరవు వలనను, మరణము వలనను, భూమిలో నుండు క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారము ఇయ్యబడెను అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఏ విధముగా మరణించినా కానీ మరణించినటువంటి వారి యొక్క ఆత్మలను పాతాళము పట్టుకుంటుంది. పాతాళములోనికి వారు వెళ్ళాలి. మృత్యువును వెంబడించుచున్నటువంటి లోకమే పాతాళ లోకము అని కూడా మనము తెలుసుకోవాలి. అలాగే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనం చూడగలిగితే, పాతాళం అనేది ఒక అగాధము అని కూడా వ్రాయబడింది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కనబడును గదా. పాతాళమును అగాధ కోపము, పాతాళములో ఉన్నది అగాధ కోపము. పాతాళం అనగానే అది క్రింద ఉన్న లోకము, అది లోతైన లోకము, భయంకరమైనటువంటి లోకము, చీకటి లోకము, మృతుల లోకము. ఇదిగో పాతాళము అగాధ కోపమనే పరలోకము నుండి ఆయన చూస్తున్నాడు. నరుల హృదయాన్ని ఆయన చూడడా అని ఇక్కడ ఒక పోలిక చెబుతున్నాడు. అంటే మనందరి హృదయాలు దేవునికి తెలుసు. హృదయము బహు లోతైనదని మీరు అనుకుంటే దీనికంటే లోతైనది కదా పాతాళము. పాతాళములో ఉన్నటువంటి అగాధ కోపము, దానినే దేవుడు చూస్తున్నాడు, దానినే దేవుడు గమనిస్తున్నాడు, దానినే పర్యవేక్షణలో ఉంచాడు ఆయన. కనుక దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవుని మాటల ప్రకారం నడుచుకోండి. అలాగే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వాక్యాన్ని చూడండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వాక్యం. పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఇక్కడ కూడా ఒక పోలిక చెప్పబడింది. తృప్తి లేనటువంటి వారు ఉంటారు కదా, ఎంత తిన్నా ఎంత ఉన్నా తృప్తి లేనటువంటి వారు ఉంటారు. అటువంటి వారు ఎవరితో పోల్చబడ్డారంటే పాతాళముతో పోల్చబడ్డారు, అగాధ కోపంతో పోల్చబడ్డారు. ఇదిగో చూడండి, పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. పాతాళములో ఉన్నది అగాధం, తృప్తి లేనటువంటి అగాధం. ఎందరూ మనుషుల ఆత్మలను పాతాళం తీసుకుంటున్న తృప్తి లేదండి. ఇంకా కావాలంటుంది పాతాళం. ఎంతమంది మనుషులు వెళ్ళిపోతున్నారు? విశాలమైనటువంటి మార్గం అది. చాలామంది తండోపతండాలుగా పోతున్నారు, భక్తిహీనులుగానే నశిస్తున్నారు. నీతిమంతులుగా మారి దేవుని కొరకు జీవించి దేహాలను విడిచిపెడుతున్న వారు చాలా తక్కువ మంది అండి. ఆ తక్కువ మందిలో నేనుండాలి, మీరు ఉండాలి. అందుకొరకే ఈ ప్రయత్నాలను మనం చేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తులో రక్షణను కొనసాగించుకుంటున్నాం, దేవునికి లోబడి బ్రతుకుతున్నాం, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా జీవిస్తున్నాం. ఎందుచేత? అరుదైనటువంటి ఇదిగో నెమ్మది పొందేటువంటి స్థలమునకు వెళ్ళే ఆ జాబితాలో మన పేరుండాలి, మనం ఉండాలి. తండోపతండాలుగా పోతున్నటువంటి పాతాళపు జాబితాలో మనం ఉండకూడదు. నీతిమంతులుగా మనము జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పరమునకు పోయే మార్గములోనే మనం నడుచుకోవాలి. పాతాళలోకమైతే ఇదిగో ఎంతోమంది మనుషులను మృంగడానికి సిద్ధంగా ఉంది. పాతాళమునకు తృప్తి లేదు,
అగాధ కోపమునకు తృప్తి లేదు. అలాగే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యం నుండి చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యం నుండి, జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరూ కలరు. ఒక పోలిక, ఒక రూపకాలంకారం. జలగ ఎంత రక్తాన్ని పీల్చినా ఇంకా పీల్చడానికి సిద్ధంగానే ఉంటుంది. జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు కూతుర్లున్నారు. తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము. పాతాళము. పాతాళమునకు తృప్తి ఉందా? చాలును అని చెబుతుందా పాతాళము? పాతాళము యొక్క వివరాన్ని మీరు తెలుసుకుంటున్నారు. చూడండి జాగ్రత్తగా, అర్థం చేసుకోండి ఈ విషయాలను. చాలును అని పలకదు. అమ్మయ్య సరిపోయారులే, కోటాను కోట్ల మంది మనుషులు వచ్చేస్తారు, సరిపోయారులే, అమ్మయ్య కడుపు నిండింది అని అంటుందా? లేదు. చాలును అని అనదు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఇవన్నీ కూడా పోలికలే. మొట్టమొదటి పోలిక ఏంటి? మొట్టమొదటి ఉదాహరణ ఏంటి? పాతాళము. చాలును అనేటువంటి మాటే దాని దగ్గర లేదు. సరిపోతుంది అమ్మయ్య అనుకునేటువంటి భావనే దాని దగ్గర లేదు. అపరిమితముగా నోరు తెరిచి కనిపెట్టుకుని ఉంది. ఎంతమంది వస్తారు? రింగేద్దాం. భూనివాసులు భక్తిహీనులుగానే మరణిస్తున్నారు. వారందరినీ కూడా ఇదిగో నిత్య శిక్షకు పంపించాలని పాతాళం ఎదురు చూస్తోంది. నెమ్మది పొందేటువంటి స్థలానికి వెళ్ళేవారు అరుదుగా ఉంటారు, కొద్దిగా ఉంటారు, ఒక్కొక్కరుగా అప్పుడప్పుడు వెళుతూ ఉంటారు. ఆ జాబితాలో చేర్చబడుతూ ఉంటారు. ప్రియులారా, ఆ జాబితాలో మనం చేర్చబడాలంటే ఎంత త్యాగం చేయాలి, ఎంత గొప్పగా దేవుని మాటను వినాలి, ఎంత గొప్పగా మనము దేవుని కొరకు బ్రతకాలి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. కనుక ఏమాత్రం మీరు అలక్ష్యం చేయొద్దు. పరమునకు పోయే జీవమార్గమును అలక్ష్యం చేయొద్దు. అలాగనే దేవుడు ఎవరికో కొందరికే ఇస్తాడు, నాబోటి వారికి ఇవ్వడు అని అనుకోకండి. ఆయన దగ్గర పక్షపాతం లేదు. ఎవరైతే ఆయన మాటలను విని దేన మనస్సుతో విని వణికిపోతారో, విని ఆయన కొరకు బ్రతుకుతారో, విని ఆయన చిత్తమును పరిపూర్ణం చేసుకుంటారో వారిని ఆయన దృష్టిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కనుక మనమందరము కూడా దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తమును నెరవేర్చి నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి. ప్రభువు రాకడ ఆలస్యం అయితే నెమ్మది పొందే స్థలానికి వెళ్ళాలి. పరమునకు పోయే జీవమార్గములోనే మనము నడుచుకోవాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. పాతాళ లోకమునకు ఒక అధిపతి కూడా ఉన్నాడు. పాతాళ లోకమునకు ఒక అధిపతిని కూడా దేవుడు నిర్ణయించాడు, దేవదూత. ఆ అధిపతి ఎవరో, ఆ అధిపతిని గురించి దేవుడు ఏమి రాయించాడో ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 11వ వాక్యం. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. పాతాళానికి ఒక దూత ఉంది. ఏమండి, ఒక లోకం అంటే మరి దేవదూతల యొక్క సమూహమే కదా. పాతాళ లోకము యొక్క అజమాయిషి దేవుడు తీసుకున్నాడు. దేవునికి పాతాళ లోకములో ఏమి జరుగుతుందో ప్రతిదీ కూడా ప్రతి క్షణం తెలియాలి. కనుక పాతాళ లోకానికి ఒక దూతను రాజుగా దేవుడు నియమించాడు. చూడండి, పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు, గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపొల్లుయోను, అనగా నాశనము చేయువాడు అని ఫుట్నోట్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ లోకానికి వెళ్ళడమే, ఆ లోకంలో శాశ్వతంగా ఉండడమే నాశనం కదా. నెమ్మది పొందేవారు అక్కడ మినహాయింపబడితే మిగిలిన వారందరూ కూడా దారుణాతి దారుణమైనటువంటి లోకానికి వెళ్ళిపోయినట్టే కదా. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినట్టే కదా. పాతాళములోనికి వెళ్ళారంటే మరలా తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉండదు. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ లోకమునకు వెళ్ళటానికి మనము సాహసించకూడదు. పరమునకు వెళ్ళటానికే మనము నిత్యం ప్రయత్నం చేయాలి. మనము నెమ్మది పొందే స్థలంలో ఉంచబడిన తిరిగి పరమునకు వెళ్ళిపోతాం. కనుక పరమునకు పోయే జీవమార్గంలోనే మనము నడుచుకోవాలి. అలాగే పాతాళ లోకము యొక్క అధికారం అంతా కూడా దేవుని చేతుల్లోనే ఉన్నది
అనేటువంటి విషయాన్ని మరొక వాక్య భాగంలో మనం చూడగలం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మొదటి వాక్యము, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితని. ఈ అధికారం అంతా ఎక్కడుంది? పాతాళ లోకము యొక్క అధికారం అంతా ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇదిగో దేవుడు ఒక దూతకు అధికారాన్ని ఇచ్చాడు. తాళపు చెవి అంటే ఏదో భూమి మీద మనం ఒక తాళం కప్పుకు వేసేటువంటి తాళపు చెవి మాదిరిగా మీరు చూడకండి. ఒక అధికారం, ఒక కీ. ఆ అధికారము ఆ దేవదూతకి ఇచ్చి దేవుడు ఇదిగో ఒక పనిని నిర్ణయించి పంపించాడు. పాతాళ లోకములో అగాధమునికైనా, లేక నిత్య నాశనపు ప్రదేశానికైనా, లేక నెమ్మది పొందే ప్రదేశానికైనా, దేని మీదనైనా సరే దేవునికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉన్నది అని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకోవచ్చు. పాతాళ లోకము యొక్క వివరము. పాతాళ లోకమును కూడా సృష్టించింది ఎవరు? భూలోకాన్ని సృష్టించిన దేవుడే పాతాళ లోకాన్ని సృష్టించాడు. పరలోకాన్ని ఆయన మొదట సృష్టించాడు. మొదటి లోకము, రెండవ లోకము, మూడవ లోకము, లోకాలను సృష్టించిన కన్నతండ్రి అయిన దేవుడు. ఆయన చేతుల్లోనే కదా మరి అధికారం ఉంటుంది. కనుక దేవదూతకు అధికారాన్ని ఇచ్చి పంపించాడు. ఇదిగో ఒక పనిని నిర్ణయించి దేవుడు అక్కడికి ఒక దేవదూతను పంపించినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చూడగలిగితే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు శిష్యుడైనటువంటి పేతురుతో పాతాళలోక ద్వారములను గూర్చి చక్కని అద్భుతమైనటువంటి మాటలను తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. ఇదిగో నీ పేరుకు తగ్గట్టుగానే, నీ పేరుకు అర్థం ఏంటి? ఫుట్ నోట్లు ఏమనుంది? పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థము. నీ పేరుకు తగ్గట్టుగానే ఇదిగో నీవు పేతురువు, పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నా సంఘమునకు మొట్టమొదట నీవే సేవకుడుగా ఉంటావు, పరిచారకుడుగా ఉంటావు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. సంఘం అంటే ఎంత ఆధిక్యత కలిగినదో తెలుసా? నా జ్ఞానమును పొంది నా కొరకు బ్రతుకుతూ నా చిత్తమును నెరవేర్చుచు రక్షణలో ఉన్నటువంటి ఒక సమూహము అనగానే, జీవము గల దేవుని సంఘము అనగానే అది ఎంత గొప్పదో తెలుసా? ఎంత ఆధిక్యత కలిగినదో తెలుసా? ఆ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. మిగిలిన మనుషులందరికీ, భక్తిహీనులందరికీ పాతాళం అంటే భయం. మృత్యువును వెంబడించే లోకము పాతాళ లోకము. పాతాళం అంటే మిగిలిన భక్తిహీనులందరికీ భయం. వారు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు, శరీరాలలో ఉన్నప్పుడు భయంకరులు కావచ్చు, కానీ శరీరాలను విడిచిపెట్టగానే పాతాళ లోకంలో వారు ఒక మూలకు త్రోయబడుతున్నారు. అతి భయంకరమైనటువంటి చీకటి ప్రదేశానికి వారు వెళ్ళిపోతున్నారు, చెరపట్టబడుతున్నారు. కానీ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. ఎందుకంటే సంఘములో ఎవరుంటారు? దేవుని పిల్లలు, దేవుని రాజ్య నివాసులు, పరమునకు పోయేవారు, నిత్య జీవమును కనుగొన్నవారు, యేసుక్రీస్తు ప్రభువునందు రక్షింపబడిన వారు. అందుచేతనే మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మము నొందిన వారమై దేవుని చిత్తమును నెరవేర్చుచు ఒక సంఘముగా దేవుని కార్యక్రమాలలో ఉండాలి. ఒక సమూహముగా దేవుని కార్యక్రమాలలో ఉండాలి. అందులో మనం ఉండాలి. దేవుని పనులలో మనం ఉండాలి. దేవుని సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. అంటే పాతాళమునకు మీ మీదక అధికారం లేదు. మీరు నెమ్మది పొందే స్థలమునకు వెళతారు, పరమునకు చేర్చుకొనబడతారు. ప్రభువు యొక్క రెండవ రాకడలో మీరు అందరూ కూడా పరమునకు చేర్చుకొనబడతారు అని యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నారు. అలాగునని ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని కూడా మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు చేతులలో పాతాళలోకము యొక్క అధికారం ఉన్నదని కూడా మనకు అర్థమవుతుంది. ఈ మాటలను కూడా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను,
మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు స్వాధీనంలో. ఎందుకంటే ఆయనకు పరలోకమందు, భూలోకమందు, పాతాళలోకమందు సర్వాధికారం ఇవ్వబడింది. యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో సర్వాధికారం ఉంది. కనుక ఆయన ఏమంటున్నారంటే మరణము యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు అంటే అధికారం నా స్వాధీనములో ఉన్నవి అని ఆయన తెలియజేస్తున్నారు. కనుక పాతాళలోకము యొక్క అజమాయిషి అంతా కూడా, ఆ అధికారం అంతా కూడా ప్రభు దగ్గరే ఉంది. ఇప్పుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరే ఉంది. పాతాళమునకు పంపాలన్నా, పాతాళములో నుండి బయటకు రప్పించాలన్నా యేసుక్రీస్తు ప్రభు చేతుల్లో ఉంది. నెమ్మది పొందే స్థలానికి వెళ్ళినా పాతాళలోకములో మరల మనము తిరిగి బయటపడాలంటే యేసుక్రీస్తు ప్రభు చేతుల్లోనే ఉంది. అలాగే భక్తిహీనులు పాతాళలోకములో వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళి అక్కడే బంధింపబడాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. కనుక ఆయనను మనం నమ్ముకొని ఉన్నాము, ఆయనను రక్షకునిగా కలిగి ఉన్నాము. ఆయనకు ఎదురు తిరగొద్దు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలకు మీరు ఎదురు తిరగొద్దు. ఆయన చిత్తము చొప్పున జరిగించండి, మీరు మేలును అనుభవిస్తారు. చరిత్ర చెబుతున్న పాఠం ఇది. దేవుని మాటలలో ఉన్నటువంటి గొప్ప పాఠం ఇది. కనుక మీరందరూ కూడా ప్రభువునకు లోబడాలి, ప్రభువు చిత్తమును నెరవేర్చాలి, ప్రభువు నామమున సమస్త సత్కార్యములను పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఆయన యొక్క ఆధీనంలో మరణము యొక్క, పాతాళ లోకము యొక్క అధికారం ఉన్నది. అలాగనే ఇంకను మనము ఈ విషయమై చక్కగా వివరణను తెలుసుకోవాలి అనుకుంటే లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యం నుండి మనం చూద్దాం. ఈ పాతాళ లోకము యొక్క వివరమును ఇదిగో ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెమ్మది పొందే స్థలం అంటున్నారు, పాతాళ లోకం అంటున్నారు, వేదనకరమైన స్థలం అంటున్నారు. వీటిని గూర్చి మాకు ఇంకా స్పష్టమైనటువంటి వివరణ కావాలి అని మీరు అడిగితే ఇదిగో ఈ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వాక్యం నుండి. ధనవంతుడొకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టుముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఒకడు ధనవంతుడు, ఒకడు లాజరు. ధనవంతుడు తన ఇష్టము చొప్పున తాను బ్రతుకుతున్నాడు, దేవుని పట్టించుకోవటం లేదు, దేవుని కొరకు అతడు ఆలోచించలేదు. లాజరు కష్టాన్ని అనుభవిస్తున్నాడు, దేవునిలో జీవిస్తున్నాడు. ఇప్పుడు వీరిద్దరికీ కూడా మరణము సంభవించింది. మొదట లాజరు చనిపోయాడు. చూడండి, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. దరిద్రుడు చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు? అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. అబ్రాహాము రొమ్మున ఆనుకొనుటకు ఎందుకు కొనుపోబడ్డాడు? అబ్రాహాము గారే అక్కడ హెడ్డా? అక్కడ అబ్రాహాము గారే పితరుడా? అవును, నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు కనుక అక్కడ అబ్రాహాము గారే హెడ్. అబ్రాహాము గారే హెడ్ అక్కడ. కనుక అబ్రాహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడెను. నిజంగా ఒకవేళ లాజరు చనిపోయిన తర్వాత వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరి రొమ్మునకు వెళ్ళిపోవాలి? దేవుని రొమ్మునకు వెళ్ళిపోవాలి, లేక యేసుక్రీస్తు ప్రభువు రొమ్మునకు వెళ్ళిపోవాలి. అప్పటికింకా యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి రక్షణకర్తగా కనిపించడం లేదు కదా. ఇంకా ఆ రక్షణ కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు ఆ సందర్భానికి. కనుక ప్రియులారా, నెమ్మది పొందే స్థలానికే వెళ్ళాడు. అక్కడ అబ్రహాము గారే ముఖ్యం. కనుక అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఆ తర్వాత ధనవంతుడు కూడా చనిపోయాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, ధనవంతుడు చనిపోయిన తర్వాత పాతాళములో బాధపడుతున్నాడు. లాజరు చనిపోయిన తర్వాత పాతాళములో నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. పాతాళములో అతడు బాధపడుతున్నాడు, ధనవంతుడు బాధపడుతున్నాడు. కన్నులెత్తి దూరము నుండి అబ్రాహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, ధనవంతుని ఆత్మ ఇదిగో కన్నులెత్తి చూచింది. పాతాళ లోకములో కూడా
నెమ్మది పొందే స్థలం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. నెమ్మది పొందే స్థలాన్ని సరిసమానంగా ఈక్వల్గాను లేకపోతే బాధ అనుభవించేటువంటి స్థలానికి క్రిందనో దేవుడు పెట్టలేదు, మొట్టమొదటి పెట్టాడు, పైన పెట్టాడు. ఎందుకంటే అది టెంపరరీ, అది వెళ్ళిపోతుంది ఎలాగూ. ఆ నెమ్మది పొందే స్థలం ఎలాగూ పరలోకమునకు వెళ్ళిపోతుంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళిపోతుంది. అయితే పైనున్నటువంటి అనగా మూడవ లోకములో పైనున్నటువంటి నెమ్మది పొందే స్థలములో ఉన్న ఈ అబ్రహాము గారిని, అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి లాజరును క్రిందన ఉన్నటువంటి ధనవంతుడు వేదనకరమైనటువంటి స్థలంలో నుంచి చూస్తున్నాడు. కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూచి అబ్రహాముతో ఏమంటున్నాడు చూడండి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇదిగో దూరం నుండి చూస్తున్నాడు, ఒకే లోకంలో ఉన్నారు గనక ఆ లాజరును పంపిస్తే నా యొక్క దాహమును తీర్చుకోవచ్చునేమో అనేటువంటి అపోహతో అక్కడ ధనవంతుడు అడుగుతున్నాడు, అబ్రహామును అడుగుతున్నాడు. అందుకు అబ్రహాం గారు ఏమన్నారు చూడండి, వారు ఒకే లోకంలో ఉన్నారు కనుక మాట్లాడుకోగలుగుతున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకంలో ఉన్నాడు అబ్రహాము, పరలోకంలో ఉన్నాడు లాజరు, పాతాళంలో ఉన్నాడు ధనవంతుడు, కనుక వీరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారని అనుకుంటారు. కాదు కాదు, ఒకే లోకంలో ఉన్నారు. కానీ నెమ్మది పొందే స్థలం కూడా అక్కడ ఒకటి ఉంది. ఆ నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు అబ్రహాము, ఆ నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడు లాజరు, ఆ నెమ్మది పొందే స్థలంలోనే ఉన్నారు నీతిమంతుల ఆత్మలందరూ కూడా. కనుక వేదనకరమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, నా దాహమును తీర్చుటకు ఇదిగో లాజరును పంపమని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అగాధమున్నది, మనం మునుపు వాక్య భాగాలలో నేర్చుకున్నాం కదా, అగాధము, పాతాళ లోకములో అగాధం ఉన్నది. ఈ అగాధము క్రింద వేదనకరమైన స్థలం ఉంది, ఈ అగాధమునకు మీదన నెమ్మది పొందే స్థలం ఉంది. వారంతా కూడా ఒకే లోకంలో ఉండడాన్ని బట్టి ధనవంతుడు అపోహపడుతున్నాడు. ఇక్కడే ఉన్నారు కదా, వారు నెమ్మది పొందుతున్నారు కదా, వారు నాకు సహాయం చేయొచ్చు కదా అని. వారు ఎక్కడో పరలోకంలో ఉన్నారనుకోండి, మధ్యలో మరలా భూలోకం ఉంది, ఎక్కడో పరలోకంలో ఉన్నారనుకోండి, అసలు కనిపిస్తారా? ధనవంతుడు అలా ఆశపడడానికి అవకాశం ఉండేదా? లేదు. ఆశ పడుతున్నాడంటే ఒకే లోకంలో ఉన్నారు, కనుచూపు మేరలో ఉన్నారు, దూరములో ఉన్నారు. కనుక వారి యొద్ద నుండి నేను సహాయము పొందవచ్చునేమో అనేటువంటి అపోహలో ఉన్నాడు. కానీ అది జరగని పరిస్థితి అని అబ్రహాము గారు తెలియజేశారు. అసలు ఇలా ఎందుకు సంభవించింది అని అనగానే, ఇదిగో నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖాన్ని అనుభవించావు, దేవుణ్ణి పట్టించుకోలేదు, కనుక ఇక్కడికి వచ్చేసావు. మరి లాజరు కష్టమును అనుభవించినని జ్ఞాపకము చేసుకొనము, అందుచేతనే ఇక్కడ అతడు నెమ్మది పొందుచున్నాడు. ఇది నెమ్మది పొందే స్థలము, విశ్రాంతి స్థలం ఇది. ఇక్కడ బాధ లేదు, కన్నీరు లేదు, ఏడ్పు లేదు, కష్టం లేదు. ఇక్కడ భూమి మీదనే. నీతిమంతులకు కష్టం అనేది ఎక్కడైనా ఉంది అంటే అది భూమి మీదనే, తాత్కాలికమైన లోకంలోనే, తాత్కాలిక నివాస స్థలంలోనే. కానీ వారికి మరణించిన తర్వాత విశ్రాంతి ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది, సుఖం ఉంటుంది, అది నిత్యకాలము అని అబ్రహాము గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, పరమునకు పోయే జీవ మార్గంలోనే మనం నడుచుకోవాలి. గుర్తుంచుకోండి, ఆ పాతాళ లోకమందలి నరకమును మనము తప్పించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు రాకడలో మనము ఎత్తబడి పరలోకానికి వెళ్ళిపోవాలి. మన దేవుడే మన యొక్క నివాస స్థలం, కన్న తండ్రి అయిన దేవుడే మన నివాస స్థలం. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. మన నివాస స్థలం పాతాళము కాకూడదు, మన నివాస స్థలము పరలోకమే. కనుక ఈ విషయములన్నింటినీ కూడా పరిపూర్ణముగా మీరు గ్రహించిన వారై, పాతాళ లోకము యొక్క వివరమును పూర్తిగా తెలుసుకున్న వారై, ఆ లోకములో ఉన్న వేదనకరమైన స్థలములోనికి వెళ్ళకూడదని మీరు తీర్మానించుకొని, నేను ఎప్పటికీ నీతిమంతుల సమూహంలోనే ఉండాలని మీరు చక్కగా నిర్ణయించుకొని దేవుని కొరకు బ్రతకండి. క్రీస్తు యేసు మార్గంలో నడుచుకోండి. జీవగ్రంథమందు మీ పేరు ఉంటుంది. మీరు పరలోకమునకు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా చేర్చుకొనబడతారు. మనం అందరము కూడా జీవగ్రంథమందు పేరు కలిగిన వారమై నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అందుకు తగినట్టుగా బ్రతకాలని
మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను కాపాడునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ ప్రేమ చేత లోకముల యొక్క వివరములను మీరు మాకు అనుగ్రహిస్తున్నారు. లోకము పుట్టక మునుపు మీరు మరుగుగా ఉంచినటువంటి మహాజ్ఞానమును మాకు దయచేస్తున్నారు. పాతాళ లోకము యొక్క వివరమును తెలియజేశారు తండ్రి. పాతాళ లోకమందలి వేదనకరమైనటువంటి స్థలమునకు మేము పోకుండా పరమునకు పోయే జీవమార్గమును యేసుక్రీస్తు ప్రభువునందు కనుగొని ఆ మార్గములో తుది వరకు చక్కగా మేము నడుచుకొనగలుగుటకు మమ్మల్ని దీవించండి తండ్రి. ఏ విధమైనటువంటి ప్రలోభ, ఏ విధమైనటువంటి లోకాశ మమ్మను వెనకకు తీసుకుని వెళ్ళిపోకుండా, లోతు భార్య వలె వెనకకు తిరిగి చూచేవారముగా మేము ఉండకుండా ఉన్నతమైనటువంటి లక్ష్యమును పొందుటకు అహర్నిశలు శ్రమిస్తూ మీ చిత్తమును నెరవేర్చుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. మీ పాదముల దగ్గర బ్రతిమిలాడుకుంటున్నాము నాయన. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పాతాళమందలి అగాధ కోపములోనికి మేము దిగిపోకుండా, నరక వేదనలను మేము అనుభవించకుండా తండ్రి వాటిని తప్పించుకొని యేసుక్రీస్తు ప్రభువునందు జీవమునే మేము చూడగలుగుటకు మమ్మల్ని అందరినీ తండ్రి ఆశీర్వదించుమని, ముందుకు నడిపించుమని, మీ కృపా కనికరములతో మమ్మను కాపాడమని, మీ వాక్యపు వెలుగులో మమ్మను ఉంచుమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.